హాయ్ జేఈ ఆస్పిరెంట్స్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కళ్ళు ప్రతి మినిట్ కూడా చూడండి. మరి మీరు స్కిప్ చేస్తూ ఉంటే మీకు సంబంధించిన వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు మిస్ అవుతారు. ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో తెలుగు స్టూడెంట్స్ తెలుగు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ముఖ్యంగా చూసినట్టయితే ఈ వీడియోలో ఆల్ 31 ఎన్ఐటి యొక్క ప్లేస్మెంట్ డీటెయిల్స్, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్, కొన్ని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ తెలుసు. దీన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవచ్చు. నేను ఎంసెట్ కాలేజీలో చేరాలా, మరి ఏ విధంగా ఎన్ఐటీలో చేరాలనేది డెసిషన్ మీకు లాస్ట్ మినిట్ వరకు గేమ్ చేంజ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, లాస్ట్ మినిట్ వరకు మీరు ఎన్ఐటీలో చేరే వరకు కూడా గేమ్ చేంజ్ అవుతుంది. ఎంసెట్లో మంచి కాలేజ్ వస్తుంది, మరి ఎన్ఐటీలో మంచి కాలేజ్ రాదు. అప్పుడు ఎన్ఐటీలో మంచి కాలేజ్ వస్తుంది, బ్రాంచ్ వస్తుంది, కానీ మరి ఎంసెట్ కాలేజీలో మంచి బ్రాంచ్ వస్తుంది. ఎలాంటి కన్ఫ్యూజన్ అయిన వాతావరణం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను వీడియో చేయడం జరిగింది. ఈ 31 ప్లేస్మెంట్ పర్సంటైల్ అయితే ఒకసారి చూడండి. 31 ఎన్ఐటీస్, ఈ వీడియోలో 31 ఎన్ఐటీస్ ఉన్నాయి మన దగ్గర. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఉంది, ప్లేస్మెంట్ పర్సంటేజ్ అసలు ఎక్కువ. మరి యావరేజ్ శాలరీ ఎంత ఉంది, మరి యావరేజ్ మీడియం శాలరీ ఎంత ఉంది ఈచ్ ఎన్ఐటీలో అనే విధంగా చూద్దాం. మరి టాప్ సపోజ్ 2 కోట్ల రూపాయలు, 50 లక్షలు, 70 లక్షలు, 80 లక్షలు అనేది కూడా అది ఒక్కళ్ళకే వస్తుంది. ఆల్రెడీ అది కూడా ఏంటంటే మరి హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ అని చేస్తారు. దే వోంట్ డూ ఎనీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, సాఫ్ట్వేర్ కోడింగ్ అయితే ఈ 1 crore ప్యాకేజ్ వచ్చేవాళ్ళు ఎవరు చేయరంట. మరి మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి సరే ఆ డీటెయిల్స్ కిందకి తర్వాత వెళ్దాం మనం. ఇక మరి 31 ఎన్ఐటీస్లో మనకి టాప్ ఎన్ఐటీ వచ్చేసి ఎన్ఐటి తిరుచిరాపల్లి ర్యాంక్ 9. మరి ప్లేస్మెంట్ 91% ప్లేస్మెంట్ అయ్యారు. మరి యావరేజ్ శాలరీ వచ్చి 15.76. సార్ ఎన్ఐటి టాప్ కదా, 91% ఎందుకు వచ్చారంటే వాళ్ళకి సపోజ్ కొంతమంది అబ్రాడ్ వెళ్ళి ఉంటారు, కొంతమంది వేరే స్టార్టప్లు పెట్టుంటారు. మిగతా 9% ఎందుకు మిస్ అయ్యారంటే వాళ్ళ ఓన్ రీజన్స్ అయితే వాళ్ళకు ఉంటాయి. ఎందుకంటే కొంతమంది సివిల్ వాళ్ళ యొక్క ఓన్ ఫార్మ్స్ పెట్టుకుని ఉంటారు. ఇట్లాగా ఈ పర్సంటేజ్ 100% ఉన్నది ఎక్కడ కూడా. మరి ఒక క్లాసులో స్టూడెంట్స్ 100% రోజు అటెండెన్స్ రారు. ఒక క్లాసులో 60 మంది కానీ 100 మంది కానీ ఉంటే ఎవరో ఒకళ్ళు ఆబ్సెంట్ అవ్వడం కామన్. అట్లాగే ఇక్కడ కూడా కొంతమంది వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు వెళ్తారుంటారు. మన దేశంలో ఫ్రీడమ్ ఉంది, ఎవరికి కావాల్సిన పని వాళ్ళు చేస్తారు. మరి రెండోది అయితే ఎన్ఐటి సువర్తకల్లు, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 17th, ప్లేస్మెంట్ 96%, యావరేజ్ శాలరీ 15 lakhs per annum. ఎన్ఐటి రూర్కెల, మరి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఇది 3rd place, 19th, మరి ప్లేస్మెంట్ 91%, 12.5 LPA ఉండటం జరిగింది. ఎన్ఐటి వరంగల్ 21, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్, ప్లేస్మెంట్ 89%, యావరేజ్ శాలరీ 15 lakhs per annum. ఎన్ఐటి క్యాలికట్, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 25, 5th పొజిషన్లో ఉంది, 25 అండ్ ప్లేస్మెంట్ 99%, అండ్ యావరేజ్ శాలరీ వచ్చి 11.7 LPA, 11,70,000. మరి నాగపూర్ ఎన్ఐటి కూడా మంచిది. మరి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ 39 ఉంది, ప్లేస్మెంట్ వచ్చి 100% ప్లేస్మెంట్ ఉంది, మరి 11.92 LPA. మరి ఎన్ఐటి సిల్చార్ అంటే కొంతమందికి తెలియదు, అస్సాము గౌహతి, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 40, మరి ప్లేస్మెంట్ 87%, యావరేజ్ శాలరీ 13.95. ఎంఎన్ఐటి జైపూర్ 43, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్, మరి 91% ప్లేస్మెంట్ అయితే ఉండటం జరిగింది, 11.5 LPA ఉంది. ఎన్ఐటి దుర్గాపూర్ 9, 44 ఉంది ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగు. ఈ ర్యాంకింగ్ని బట్టి ఇది సపోజ్ మరి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగు 9 కదా సార్, కొన్నిటికి మంచిగా ర్యాంక్స్ ఉండటం జరుగుతుంది, ప్లేస్మెంట్లో తక్కువ పెంపుతుంది. దీనికి సంబంధం లేదు. అక్కడ ఉండే స్టూడెంట్స్ని బట్టి, అక్కడ ఉండే కంపెనీస్ని బట్టి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అనేది చాలా పారామీటర్స్ చూసిస్తాడు. అక్కడ రీసెర్చ్ ఏం జరుగుతుంది, అక్కడ R&D ఏం జరుగుతుంది, మరి అక్కడ ఫ్యాకల్టీ ఎంత ఉంది, ప్లేస్మెంట్, సో మెనీ పారామీటర్స్ ఉంటాయి. ఒక ప్లేస్మెంట్ని బట్టి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఎవరు. మరి ఎన్ఐటి దుర్గాపూర్లో 100% ప్లేస్మెంట్ ఉండడం జరిగింది, యావరేజ్ శాలరీ 13.70. ఎన్ఐటి ఢిల్లీ 97% ప్యాకేజీ, 97% ఇది ప్లేస్మెంట్ పర్సంటేజ్. అంటే 97 మందికి 100కి 97 మందికి వచ్చారని అర్థం ఈ పర్సంటేజ్ ఇస్తే. మరి 15.5 LPA per annum ఢిల్లీ. ఎన్ఐటి పాట్నా, మరి ఎన్ఐటి పాట్నా వచ్చి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 55 ఉంది, మరి ప్లేస్మెంట్ పర్సంటేజ్ 99%,
మరి ఎన్ఐటి పాట్నాలో వచ్చేసింది 9.88 ఎల్పిఏ ఉండటం అయితే జరిగింది. ఎన్ఐటి జలంధర్ 12, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 58, ప్లేస్మెంట్ పర్సంటేజ్ 94%, 9 lakhs per annum ప్యాకేజ్ ఉంది. మరి సంవత్సరానికి సూరత్ కూడా మంచిదే 59 అండ్ 93% ప్లేస్మెంట్. మరి ప్యాకేజ్ వచ్చి యావరేజ్ ప్యాకేజ్ 9.5 lakhs per annum. ఎన్ఐటి అలహాబాద్ 60, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 60, మరి ప్లేస్మెంట్ పర్సంటేజ్ వచ్చి 89%, 17 ఎల్పిఏ ఉంది. ఇక్కడ ఎల్పిఏ ఉండదు కొద్దిగా, మరి దీనికి ర్యాంకింగ్తో సంబంధం లేదు, ర్యాంకింగ్ ఎక్కువ ఉన్న వాటికి కూడా ప్యాకేజ్ తక్కువ ఉండడం అయితే జరిగింది. మరి మేఘాలయ ఎన్ఐటి మేఘాలయ 68, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 87%, మరి 10 lakhs per annum ఉండటం అయితే జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోసారి నేను రిమైండ్ చేస్తున్నాను, కొత్తగా చూసేవాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎన్ఐటి రాయ్పూర్ 16 ప్లేస్, మరి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 71, 80% ప్లేస్మెంట్, 9.5 ఎల్పిఏ ఉంది. ఎన్ఐటి భోపాల్ 72, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 97% అండ్ 11 ఎల్పిఏ ఉండడం జరిగింది. ఎన్ఐటి శ్రీనగర్ 79, 92% ప్లేస్మెంట్ అండ్ 11.5 ఎల్పిఏ. ఎన్ఐటి కురుక్షేత్ర 81% అండ్ 81 ర్యాంక్ అయితే 81. కురుక్షేత్ర కూడా నంబర్ 1 టాప్ 10లో ఉండాలి, టాప్ 10 మన లెక్కల ప్రకారం టాప్ 10 కాలేజ్ టైర్ 1. 79% ప్లేస్మెంట్ డీటెయిల్స్, 11.07 ఎల్పిఏ. ఎన్ఐటి అగర్తాల 82, మరి 98% ఇది వచ్చి ప్లేస్మెంట్ పర్సంటేజ్ 8.5 ఎల్పిఏ. ఎన్ఐటి పాండిచ్చేరి పుదుచ్చేరి 70% ప్లేస్మెంట్ అండ్ 9.8 ఎల్పిఏ, 9,80,000 ఎల్పిఏ. మరి ఎన్ఐటి జంషెడ్పూర్ ఇది బ్యాండ్స్ ఇచ్చాడు, వీటికి 101, 151 బ్యాండ్ ఉంటుంది కదా, 100% ప్లేస్మెంట్ ఉంటుంది, 11.40 ఎల్పిఏ. ఎన్ఐటి గోవాలో చేరండి, మస్తు ఎంజాయ్ చేయొచ్చు, మరి బీచ్లు కూడా ఉంటాయి, మరి ఎంజాయ్ చేయొచ్చు, మరి చెడిపోయిన కూడా చెడిపోవచ్చు, అది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. 94% ప్లేస్మెంట్ అండ్ 10 ఎల్పిఏ. మరి గోవా అయిన తర్వాత మనకి మిజోరాం ఇది బ్యాండ్స్ 101, 150 బ్యాండ్లో ఉంది, 92% ప్లేస్మెంట్, 9.8 ఎల్పిఏ. మణిపూర్ ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ మీ ఇష్టం, మీరు ఇంట్రెస్ట్ ఉంటే పేరెంట్స్ ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవుతే అక్కడ గొడవలు అవుతున్నాయి, మరి ఆల్రెడీ అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టారు, అది కూడా గుర్తుపెట్టుకోండి. 100% ప్లేస్మెంట్ అయింది, 8.75 ఎల్పిఏ. మరి ఎన్ఐటి అరుణాచల్ ప్రదేశ్ 101 to 150 ఎన్ఐఆర్ఎఫ్ బ్యాండ్, 76% ప్లేస్మెంట్, 8.25. మరి హమీర్పూర్ వచ్చి 101 to 150 బ్యాండ్, 76% ఎల్పిఏ, మరి 8.25 ఎల్పిఏ, 76% ప్లేస్మెంట్ ఉండదు, 8.25 lakhs per annum. మరి ఉత్తరాఖండ్లో 101 to 150 బ్యాండ్లో ఉంది, 85% ప్లేస్మెంట్, మరి 7.5 lakhs. నాగాల్యాండ్ 151 to 200, 98% ప్లేస్మెంట్, 14.25 lakhs. ఇక్కడ నాగాల్యాండ్లో మంచిగా వచ్చింది, అది ఒక్కోసారి ఇదే సేమ్ రిపీట్ అవుతుందని మనం చెప్పలేము, అది గుర్తుపెట్టుకునే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇదే ప్యాకేజీలు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తాయా, ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు, అది మన ఎవరి చేతిలో లేదు, అది స్టూడెంట్స్ చేతులు, అక్కడికి వచ్చే కంపెనీల చేతుల్లో మాత్రమే ఉంటుంది. మరి సిక్కిం 151 to 200, 90% ప్లేస్మెంట్, 8 lakhs per annum. ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ ఇదైతే నేను రికమెండ్ చేస్తాను 7. ఇది ఎవరైతే వస్తుందో మన ఏపీ స్టూడెంట్స్ మాత్రం వదలొద్దు, ఏపీ స్టూడెంట్ హోమ్ స్టేట్ కోటాలో ఉంటుంది కాబట్టి దీన్ని మాత్రం వదలమాకండి ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే లాస్ట్లో మనకు పర్వాలేదు, మన ఎన్ఐటీని మనం కాపాడుకోవాలి, మన ఎన్ఐటీలో మనం జారాలి కాబట్టి దీనిలో కంపల్సరీగా జారాలి. అదేవిధంగా మన ఎన్ఐటీలో జారకుండా సిక్కిం నాగాలాండ్లో జారకూడదు. ఇక్కడ ఫిల్ అయిన తర్వాత తెలుగు వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ మరి వేరే రాష్ట్రాలకు వెళితే మంచిదని, ఇక్కడ మీకు మంచి సీట్స్ వస్తాయి, మీరు దీన్ని వదులుకోవద్దు. 95, 98, 97 కూడా మరి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మరి చూస్తే సార్ నేను వీటిల్లో చేరాలా వద్దా, వీటిల్లో చేరాలంటే ఇక్కడ కొన్ని కాలేజీలు ఉంటాయి, వీటిల్లో సపోజ్ ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో కంపల్సరీ చేరాలి, ఎన్ఐటి సిక్కింలో మీరు చేరాలా వద్దు అనేది ఎంసెట్ సీటు మీద ఆధారపడి ఉంది. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ తెలంగాణ స్టూడెంట్ కానీ ఎంసెట్లో మంచి సీటు వస్తే దీన్ని అవాయిడ్ చేయొచ్చు, మరి ఎంసెట్లో సీటు వస్తే మరి అరుణాచల్ ప్రదేశ్ దీన్ని కూడా అవాయిడ్ చేయొచ్చు.
మణిపూర్ని కూడా అవాయిడ్ చేయొచ్చు, మిజోరాంని అవాయిడ్ చేయొచ్చు, గోవాని కూడా అవాయిడ్ చేయొచ్చు. సపోజ్ గోవాలో లాస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్కి మరి గోవాలో సీట్ వచ్చింది, తర్వాత వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ వచ్చింది. అతను కంప్యూటర్ సైన్స్ వాసవిలో చేరటం జరిగింది. అలా ఈ డెసిషన్ అనేది ఇది లాస్ట్ ఈ 10 ఎన్ఐటీలు ఉన్నాయి కదా, ఎగర్తల్లలో కూడా చేరొచ్చు. ఈ లాస్ట్ ఎన్ఐటీలు ఉన్నాయి కదా, ఈ లాస్ట్ ఎన్ఐటీలో మీరు చేరాలా వద్దనేది మీ యొక్క ఎంసెట్ సీట్ మీద ఆధారపడి ఉంది. సపోజ్ ఒక ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ తీసుకో, ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో మంచి సీట్ వచ్చింది అతనికి, ఇక్కడ చేరాల్సిన అవసరం లేదు. మంచి కంప్యూటర్ సైన్స్ సీట్ వచ్చింది, ఈసీ సీట్ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆంధ్ర యూనివర్సిటీలో ఏదో ఉందా లేదో తెలియదు కానీ ఐమ్ నాట్ షూర్, అక్కడ సీట్ వచ్చింది. మీరు అక్కడ చేరండి, ఇబ్బంది ఏమీ లేదు. అక్కడ జేఎన్టీయూ కాకినాడలో కంప్యూటర్ సైన్స్ ఈసీ వస్తే ఇవన్నీ అవాయిడ్ చేసి అక్కడ చేరండి, ఇబ్బంది లేదు. మరి ఆర్వీఆర్ జేసీలో వచ్చినా కానీ అక్కడ చేరొచ్చు. తర్వాత మరి శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తిరుపతిలో కూడా మంచి కాలేజ్, అది కూడా చేరొచ్చు. అది కూడా వస్తే ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు. ఇంత దూరం వెళ్ళి మనం చదువుకోవడం అనేది అంత మంచి పద్ధతి కాదు, అవాయిడ్ చేయండి. మరి కొంతమంది స్టూడెంట్స్కి మరి సిబిఐటీలో వచ్చింది, ఒక అతనికి మిజోరాము ఎన్ఐటీ వచ్చింది. సిబిఐటీలో హ్యాపీగా వెళ్ళి సిబిఐటీలో జాయిన్ అయిపో, మీకు 40-50 lakhs ప్యాకేజెస్ వచ్చేస్తాయి. మరి ఒక స్టూడెంట్కి వాసవిలో వచ్చింది, అరుణాచల్ ప్రదేశ్లో వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్స్ ఐఎమ్ టెల్లింగ్. మీరు ఎన్ఐటీ మరి వాసవిలో చేరండి. మరి ఉస్మాన్ యూనివర్సిటీ వచ్చింది ఒక స్టూడెంట్స్కి, మరి నాగాల్యాండ్ ఉస్మాన్ యూనివర్సిటీలో చేరండి. ఇవి ఈ 21 నుంచి ఇవి 22 ఈ 23 నుంచి ఈ లాస్ట్ వరకు మీకు వచ్చిన ఎన్ఐటీలు ఏంటంటే, సపోజ్ మీకు ఏది రానప్పుడు ఇది ప్రిఫర్ చేయండి. నా సజెషన్, దట్ ఈజ్ మై సజెషన్, ఫైనల్గా చేరేది స్టూడెంట్ పేరెంట్స్ కూర్చుని ఒక రూమ్లో కూర్చొని డిసైడ్ చేసుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి, స్టూడెంట్ పేరెంట్ డిసైడ్ చేసుకోవాలి. నేను ఒక మెంటర్గా చెప్పాలనుకున్నది, ఇవి చేరే బదులు మనకి టాప్ 5 కాలేజీల్లో తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో వస్తే అక్కడ చేరండి. ఇక్కడ అంత ప్రిఫర్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. సపోజు ఇక్కడ నీకు ఏదో మిజోరాంలో ఏదో మెకానికల్ వచ్చింది, వాసవిలో కంప్యూటర్స్ వచ్చింది అంటే వాసవిలోనే చేరతారు ఆబ్వియస్లీ. అంటే ఎన్ఐటీ స్టాంపే కావాలి సార్, ఎన్ఐటీ మీద ముద్ర కావాలంటే నేనేం చేయలేను. ఐ కాంట్ డూ ఎనీథింగ్. యూ కెన్ గో అండ్ జాయిన్ ఇన్ ఎన్ఐటీ మిజోరాం కానీ ఎన్ఐటీ మణిపూర్. మీకు ఎన్ఐటీ నేను కూడా ఐఐఎస్సి బెంగళూరులో చేశాను, అందుకని మన ఒంటి మీద ఐఐఎస్సి బెంగళూరు ముద్ర ఏమి ఉండదు కదా. ఫైనల్గా మనం ఎక్కడ ప్లేస్ అయ్యామనేది ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకుని ఎక్కడ ప్లేస్ అయ్యాము, ఎంత శాలరీ వస్తుంది అనేది ఇంపార్టెంట్. మరి ఇలా చెప్పుకుంటా పోతే మరి వీడియో కూడా లెంత్ అయిపోతుంది స్టూడెంట్స్. మరి ఆల్ ది బెస్ట్. మరి ఏప్రిల్ సెషన్కి అయితే ప్రిపేర్ అవ్వండి. ఏప్రిల్ సెషన్కి మరి జేఈ మరి ఐపీ ఎగ్జామినేషన్ కూడా March 5th నుంచి 20th వరకు జరుగుతుంది. మరి అవి కూడా బాగా రాయండి, ఐపీ కూడా ఏది వదలొద్దు. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ, బాయ్.